అన్న ఇప్పుడు ఈడ ఇంతమంది తీసుకుంటారు కదా, అసలు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి ఒక్కొక్కరి ఇంటి దగ్గర వచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. మిగతా వాళ్ళ గొడవ ఏంటి అసలు ఇక్కడ? కిరాయి వాళ్ళు గొడవ చేస్తున్నారు. కిరాయి వాళ్ళకి అవసరం ఉంది గొడవ చేసేది. వాళ్ళు కిరాయికి ఉన్నారు కదా, వేరే దగ్గర తీసుకోవచ్చు. ఓనర్ ఒప్పుకున్నాడు, ఓనర్ తీసుకొని మంచిగా వెళ్ళిపోతున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది అక్కడికి వెళ్ళి వచ్చి మేము ఏం సంస్థ అది ఏదో అసోసియేషన్ ఉంది, మాది అది ఉంది, వాళ్ళకి అది ఇవ్వాలి అది ఇవ్వాలి, మొత్తం ఇది పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే సార్ మంచి నిన్న దూరం ఇస్తే వచ్చి మాట్లాడి ఇక్కడ మంచి చేసినాడు, మాకు దగ్గర ఇప్పించినాడు, మలక్పేట కాన్స్టిట్యూన్సీ ఇప్పించినాడు, హ్యాపీగా ఉన్నారు. కొంతమంది వచ్చి ఇక్కడ నేను అది ఏమంటారు అది లీడరు అది కొంచెం మంది న్యూసెన్స్ చేస్తున్నారు, అది చేయొద్దు అని చెప్తున్నాము. 10 ఏరియాకి 5 ఇల్లు డైలీ చేస్తున్నారు వీళ్ళు. నిన్న 5 చేసినారు, ఈరోజు 5 చేస్తారు. శంకర్ నగర్లో 5, 2 కాన్స్టిట్యూన్సీలో 5 చేస్తున్నారు. మంచి హ్యాపీ ఒప్పుకున్నారు, చాలా మంది ఒప్పుకున్నారు, మంచి ఉంది. అంటే ఓన్లీ ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లే ఇస్తున్నారా, కంపెన్సేషన్ ఏమైనా ఇస్తున్నారు? కంపెన్సేషన్ ఏం లేదు, ఓన్లీ ఇల్లు పోయినా ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తారు. అది మాకు హ్యాపీ, మాకు ఏం ప్రాబ్లం లేదు. ఇంట్లో అందరికి ఇస్తున్నారా, లేకుంటే నలుగురు కొడుకులు అనుకో నలుగురు కొడుకులకు ఇస్తున్నారా? అట్లా ఏం సిచ్యువేషన్ లేదు ఇచ్చేది. ఓన్లీ ఓనర్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నారు. కిరాయి వాళ్ళు కిరాయికి చూసుకోవాలి. సొంత ఓనర్ 4 ఫ్యామిలీ ఉంటే అది ఇస్తలేరు, తర్వాత మాట్లాడుతున్నాం అన్నారు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇల్లు తీసుకొని ఇల్లు ఇస్తున్నారు, అది ఓకే. మాకు ఎప్పుడు డిమాలిష్ స్టార్ట్ చేస్తారంట? ఒక టైం ఉంది, అందరు ఒక్కసారి అయినాక. ఇప్పుడు ఒక ఏరియాలో 25 చేసినారు, 25 ఇది కంప్లీట్ అయినాక డిమోలిషన్ చేస్తారు. 25 అయినాక. నిన్న 5 అయినాయి, ఈరోజు 5 అవుతాయి, ఒక 2 రోజు 5 అవుతాయి. అట్లా నడుస్తుంది. ఖాళీ చేపిస్తున్నారు, లాక్ వేసుకుంటున్నారు, వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు, హ్యాపీగా తీసుకొని అక్కడ వదిలేస్తున్నారు. అక్కడే బట్ట ఇచ్చేస్తున్నారు, అక్కడే తాళం చేస్తున్నారు, అన్ని ఇచ్చేస్తున్నారు, స్పాట్లో ఇచ్చేస్తున్నారు, అన్ని ఇచ్చేస్తున్నారు స్పాట్లో. డిపార్ట్మెంట్ వాళ్ళే వీళ్ళను బండ్లు పిలిపించేసి అవును, ఇక్కడ ఖాళీ చేసి వీళ్ళకి ఎంబడి తీసుకోబోతున్నారు, తీసుకుపోయి అక్కడ చెంచల్ ఇస్తున్నారు. మా ఏరియాకి న్యూసెస్ కాకుండా చూసుకోవాలి పోలీస్ వాళ్ళ బాధ్యత, అది మంచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఏం చెప్తలేరు, మధ్యలో ఎవరెవరో వచ్చి ఇక్కడ అన్ని జమ అవుతున్నారు. ఇంటి ఓనర్ మాత్రం ఎవరైతే ఇల్లు వచ్చినాయో, ఎవరైతే ఇల్లు పోతుందో వాళ్ళైతే సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అవును, ఇప్పుడు ఈ ఇల్లు అంతే కూడా ఒక 10 lakhs 15 lakhs వస్తుంది, అక్కడ 30 lakhs దాకా ఉంది. అది చూసుకోవాలి, వాళ్ళు అది చూసుకుంటున్నారు. కిరాయి వాళ్ళకు ఉంది ఇబ్బంది, కొంచెం వాళ్ళకి సాయం చేయాలి అంతే. అన్న ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఇల్లు పోయినాయి, ఎంతమందికి కొత్త ఇల్లు వచ్చినాయన్నా? ఇంకా ఇప్పుడైతే 20 members పంపించారన్న డబుల్ బెడ్రూమ్లో. ఇంకా అందరినీ అయితే ఇంకా మార్క్ పెట్టిన వాళ్ళకే అది చేస్తున్నారు ఇప్పుడైతే. ఇంకా ముందు ఏమవుతుందో ఇంకా తెలియదు. ఇంకా అంటే వీళ్ళకి ఏమైనా కంపన్సేషన్ ఇస్తారా? నిన్న చాలా గొడవలు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామని చెప్పడము రకరకాలుగా జరిగింది నిన్న. అలాంటిది ఇప్పుడు ఏమన్నా జరుగుతుందా, లేకుంటే శాంతియుతంగా జరుగుతుంది? శాంతియుతంగా అంటే ఇక వాళ్ళ భయంతో వెళ్ళవలసి వస్తుంది. ఏంటంటే ఇది కూడా కావాలన్నా వద్దా డబుల్ బెడ్రూమ్? ఒక ఇంట్లో ఇప్పుడు 4 ఉన్నారు, వీళ్ళ ఇంట్లో ఇప్పుడు 4 ఉన్నారు అన్నదమ్ములు. అయ్య పేరు మీద ఉన్నది, డాడీ పేరు మీద ఉన్నది, డాడీ పేరు మీద ఇప్పుడు 4 ఉన్నారు. వాళ్ళకి 4 కలిపి ఒక్క బెడ్రూము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు అది కూడా చెంచల్గూడలో ఇస్తాము, కాల్ తీసుకుంటే అది తీసుకోరు, లేకపోతే మీ ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక భయానికి ఏదో ఇక వచ్చిందే మా గొప్ప అన్నట్టు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అంతే. లేకపోతే ఇంకేమీ అది ఇవ్వడం ఏం లేదు, పైసలు ఇవ్వడం ఏం లేదు. ఇక ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇదే నిన్న. ఎందుకంటే గొడవలు అయినాయి కదా, పెట్రోల్ పోసుకుంటాము మేము ఖాళీ చేయము, రకరకాల గొడవలు అయినాయి కదా, ఏంది పరిస్థితి మరి? ఇప్పుడైతే ఏం లేదన్న, ఇక భయం. ఇక ఏమంటే కేసులు అంటున్నారు అంటున్నారు. ఇక అందుకే ఇక పబ్లిక్ కూడా ఎవరు ముంగడికి వస్తలేరు. పెద్దవాళ్ళు ముంగడికి వస్తే వాళ్ళకి ధైర్యం అలానే ఉంటుండే. పెద్దవాళ్ళే ముంగడు రాకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏం ధైర్యం లేకుండా పోయింది. అందరికీ వచ్చిందే మా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఇంకేం ఇప్పుడైతే ఏం అది లేదు, శాంతియుతంగానే అయిపోతున్నాయి. ఇప్పటికైతే ఇప్పటికైతే ఇవి కొన్ని అయితే ఇప్పుడు 20 ఇల్లులు ఉన్నాయి కూడా. ఆ 20 ఇల్లులో 15 ఇల్లులు అయితే 50 గదాలు ఉన్నోళ్ళు వాళ్ళు ఖుషిగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 50 గదాలు డబుల్ బెడ్రూమ్ అంటే అది ఖుషిగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 5-6 ఇల్లులు అయితే అన్నదమ్ములు ఉన్న ఇల్లు, పెద్ద ఫ్యామిలీ ఉన్న ఇల్లుకు వాళ్ళే బాధపడుకుంటూ పోవాల్సి వస్తుంది అంతే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసేది కంపన్సేషన్ ఏమి ఇవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి, ఓన్లీ డబుల్ బెడ్ ఇల్లు మాత్రమే వస్తుంది. ఏం లేదన్న, కల్ డబుల్ బెడ్రూమ్ ఒక్కటి, అది కూడా ఇంటికి ఒకటి. ఎంతనా ఉండని, అది 200 గదాలు ఉండని, 50 గదాలు ఉండని, 25 గదాలు ఉండని, ఒక చిన్న జోపిడి ఉండని, అదే డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటారు. గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అంటారా తప్ప అంటారా? చాలా తప్పన్న ఇది. ఇప్పుడు చూడాలి కదా, ఇప్పుడు ఎంత ఫ్యామిలీ ఉంది ఏముంది అది ఎంక్వైరీ చేసుకొని కానీ చేయాలి. ఇప్పుడు
ఇప్పుడు నువ్వు ఆ చిన్నోనికి అదే ఇస్తావు, పెద్దోనికి అదే ఇస్తావు అంటే అది తప్పు కదా అన్నది. నువ్వు 200 గదాలు నువ్వు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు 200 గదాలు ఇప్పుడు వీళ్ళది 200 గదాలని నువ్వు తీసుకొని ఒక ముగ్గురికైనా ఇద్దరికైనా ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్. ఒక్కరికి ఇస్తే వాళ్ళు ఒక్కళ్ళు ఇప్పుడు నలుగురు ఎక్కడ పోవాలి, ఇంక ఇద్దరు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. చాలా అది కదా ఘోరం ఇది అయితే, చాలా ఘోరం ఇదైతే, తప్పు అంటారు, కరెక్ట్ కాదు. చాలా ఘోరం అన్న ఇదైతే, చాలా ఘోరం. వాళ్ళు రాత్రి నుంచి పిల్లలు ఒకసారి దీని లోపల చూడండి, ఇక్కడ చూడండి, రాత్రి నుంచి అన్నాళ్ళు ఏందో రాత్రి నుంచి అలానే కష్టం. రాత్రి నుంచి మొత్తం ప్యాక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకు ఓ తిండి లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు, మొత్తం అట్లనే ఉన్నారు వాళ్ళు రాత్రి నుంచి. పాపం రాత్రే తీసే అంటే రాత్రి నుంచి తీసి పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. ఇంత ఘోరంగా అయితే మరి ఘోరం ఇది. ఏ ప్రభుత్వం అయితే ఇట్లా వేయలేదు సార్. ఓ టైం అయినా ఇస్తుండే, టైమింగ్ కూడా లేకుండా పోయింది మొత్తం. ఇప్పుడు రాత్రి నుంచి తిండిలు ఇప్పుడు మేమే తీసుకెళ్ళి వాళ్ళ హోటల్లో తినిపించి అవి చేసి పిల్లలకు అందరికీ అవి చేసి పెట్టాల్సి వచ్చింది. చాలా ఘోరం అన్న. రాత్రి నుంచి చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలు వాళ్ళు పిల్లలు ఏంది చదువు పోయింది వాళ్ళది, చదువుకునే చదువు పోయింది వాళ్ళది. బుక్కులు ఎక్కడనో వాళ్ళు ఎక్కడనో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు. ఎంత ఘోరంగా, ఇంత ఘోరం కూడా టైమింగ్ అయినా కానీ ఇవ్వాలి కొంచెం అన్న. ఇది మీరేనా అన్న ఖాళీ చేసేది మొత్తం అంతా? కొద్దిగా ఇట్లా వెళ్తురు కదా ఇప్పుడు కొద్దిగా ఇట్లా ఇది ఇప్పుడు అంతా ఖాళీ చేస్తున్నంత మీదేనా? ఇది మీదేనా? ఎప్పటి నుంచి చెప్పారు మీకు అసలు ఇది మొన్న సర్వే అయింది. సర్వే కాగానే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఫోన్లో వచ్చి స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకి వస్తాం, ఖాళీ చేయండి అంటే. ఫస్ట్ ఏమన్నారంటే సర్వే కాగానే మేము సర్వే చేసినాక మీకు 2-3 డేస్లో టైం ఇస్తాం, దాని తర్వాత మీకు చెప్తాం, 2 డేస్ తర్వాత మేము కన్ఫర్మ్ చేసి చెప్తామని చెప్పారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 నుంచి కాల్ వచ్చేసి మధ్యాహ్నం వస్తున్నాం, మీరు ప్యాక్ చేసి రెడీ చేసుకోండి, వస్తే తీసుకుపోతున్నాం. ఏం లేదు, బలవంతంగానే చేపిస్తున్నారు. ఇప్పుడు ఒకటి ఇస్తున్నాం, తీసుకుంటే తీసుకోండి, లేకుంటే డైరెక్ట్ వస్తాం, బుల్డోజర్ పెట్టేస్తాం, ఇది కూడా దొరకదు మీకు అని అట్లా చెప్తారు. ఇప్పుడు ఆ భయంతో పిల్లలతో పెట్టుకొని, ఇంత చిన్న ఫ్యామిలీ పెట్టుకొని మేము 15 మెంబర్స్ ఉంటాం. 50 మెంబర్స్ పెట్టుకుని డబల్ బెడ్రూమ్లో ఎట్లా ఉండాలి? చెప్పి పరిచయం మాకే ఆస్ట వచ్చేసింది చెప్పి కానీ యాక్షన్ ఏం లేదు. అదే సేమ్ ప్రాసెస్, సేమ్ అదే రూటింగ్ అవుతుంది. ఫోన్లో వస్తున్నాయి, చేస్తున్నారు, 10 నిమిషాల్లో వస్తున్నాం, అర్ధ గంటలో. ఇప్పుడు నిన్న రాత్రి వచ్చి 8:30కి వచ్చి సడన్గా తీసి వెళ్ళిపోమని చెప్పారు. వేసి మీరు వెళ్ళిపోండి, బయట వెళ్ళిపోండి, మేము ఇప్పుడే చంచల్గూడలో ఇస్తున్నామని చెప్పారు. అయితే మదర్ ఫాదర్కి ఇస్తారు, అలా వెళ్ళిపోతారు. మేము 3 అన్నతమ్ములు ఉన్న సామాన్ ఎట్లా తీయాలి? మేము ఏడపోవాలి? తాళం హ్యాండ్ ఓవర్ ఇచ్చేసే మీరు ఒక్క సామాన్ కూడా తీసుకోబోతుంది ఇట్లకి వెళ్ళని చెప్తారు. మేమేమంటున్నాం అంటే మీరు పోయి మాకు చూపించండి, ఫస్ట్ చూపించి మేము సామాన్ పెట్టుకుంటాం, మాకు టైం ఇవ్వండి 1 డే షిఫ్టింగ్ కానీ. లేదా అట్లా కాదు, ఫస్ట్ డైరెక్ట్ మీ సామాన్ బయట పెట్టుకోండి, షిఫ్టింగ్ చేసుకున్నాక ఈ లాక్ వేసి మా హ్యాండ్ ఓవర్ వేస్తేనే అక్కడ హ్యాండ్ ఓవర్ ఇస్తాము డబల్ బెడ్రూమ్ది. అట్లా ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో ఇంతమంది ఎట్లా ఉంటాం మనం? ఇప్పుడు మేము 3 అన్నతమ్ములు, 7 మెంబర్స్ పిల్లలు. ఇబ్బంది మీరు అందరికీ ఖాళీ చేసిపోవడం, డబుల్ బెడ్రూమ్ లో ఇబ్బంది కష్టం అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది, మదర్ ఫాదర్ అక్కడ పోతురు, మేము అన్నతమ్ములు బయట చూసుకోవాలి. ఏదైతే ఫ్యామిలీని ఈరగొట్టినట్లు అయిపోయింది. ఇది ఒక ఫ్యామిలీ 100 స్క్వేర్ యార్డ్ కొని ఎట్లనో కొన్నాం, ఏదో టైంలో కొన్ని చేసి ఉంటున్నాం. దగ్గర 18 to 20 years నుంచి ఉంటున్నాం ఇక్కడ ఉండి. ఇప్పుడు ఫ్యామిలీ ఒక్కడు ఉంటే ఇప్పుడు ఎట్లా పరిస్థితి అంటే ఫ్యామిలీ మొత్తం ఈరగొట్టినట్లు అయిపోయింది. నాన్న ఒక జాగా, అమ్మ ఒక, పిల్లలు వదిన అంతా దగ్గర దూరం అయిపోతారు. మేము అదే అడుగుతున్నాము, మాకు ఒక జాగాలో ఇస్తే 3 ఉన్నాం, 3కి 3 డబల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఒక జాగాలో ఉంటాం. అయితే గవర్నమెంట్ ఏం యాక్షన్ లేదు దానికి. ఓనర్ ఎవరు ఉన్నారు వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఒక్కరికే ఇస్తారని చెప్తారు. చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి అందరూ సడన్ కాల్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక్కరికి ఒక ఇల్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగతా ఇల్లు ఎవరికి ఇవ్వడం జరగట్లేదు. ఓన్లీ ఇంటి ఓనర్ ఎవరు ఉన్నారు వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, ఇప్పుడు ఈడ మీ ఇండ్లన్నీ పోతున్నాయి కదా, మీ ఇల్లు కూడా పోతుంది అది ఇంట్లో? దీంట్లో నా మాతి కూడా పోతుంది అని అనుకుంటుండ్రు, కానీ ఏమి తెలియదు. ఇప్పటి వరకు మీ ఇంటికి ఏమైనా బోర్డు వేసిరా? వేయలేదు. అంటే మీకు వచ్చి ఏం చెప్పారు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్? మాకైతే ఏం చెప్పలేదు. ఇప్పుడు మీ ఇంటి ముందట ఉన్న ఇండ్లన్నీ పోతున్నాయి కదా, మరి వాటికి మీరు ఎట్లా స్పందిస్తారు? మీరేమనుకుంటారు? అయినా చిన్న పిల్లలు ఉండ్రు, చెడల్ మనీ చేస్తే కూడా వాళ్ళ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఒక 2 నెలలు 3 నెలలు అన్నా చేయాలి. మళ్ళీ ఇంత కఠినంగా ఎందుకు చేస్తుండ్రు? మళ్ళీ వాళ్ళు
ఆయన ఉంటప్పుడు కేసీఆర్ ఉంటప్పుడు ఎంతో బాగుండింది, పేదోళ్ళందరూ మంచిగా ఉండిండ్రు. ఇప్పుడు అచానక్ చేస్తే వాళ్ళది స్కూల్ చదువు, పనీలు చదువు, ఆడవాళ్ళు బయట పనికి పోతారు, వాళ్ళది కష్టము. మళ్ళీ ఎంత బాధ అనిపిస్తుంది కదా. 2-3 రోజుల నుంచి అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా, నిద్ర లేకుండా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అట్లా చేస్తే ఎట్లా చెప్పు. అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ చెంచల్గూడ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు కదా, ఇవ్వడము కరెక్టేనా లేకుంటే వీళ్ళకి ఏమైనా కంపల్సేషన్ ఇవ్వాలి? వాళ్ళకు ఏమంటే వాళ్ళు ఇష్టం ఉన్నోళ్ళు వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు అయితే అది వాళ్ళది ఇష్టం కదా. వెళ్తే వాళ్ళు వెళ్ళవచ్చు, లేకుంటే వేరే స్థలం ఏడన స్థలం ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటారు, చూసుకుంటారు అట్లా. అంటే కొంతమందికి ఇల్లు వస్తలేవు అని చెప్పేసి మీ పక్కన ఇప్పుడు ఇందులో చెప్తుంది ఆవిడ, మాకు ఇల్లు వస్తలేవు, ఏం వస్తలేదు, సడన్ గా ఖాళీ చేయమంటారు, మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు. అవును, ఇల్లు అయితే ఆడ దొరుకుతూనే లేదు. ఇల్లులు చడల్మని ఇల్లు దొరికినా కానీ కూడా 5,000 6,000 అంటుంది. ఈమె కష్టం చేసి ఈమెకు ఎవరు లేరు, బిడ్డలందరూ పెళ్లిళ్ళు అయింది, కొడుకులు లేరు. ఈమె ఒక్కటి ఉంటది, ఎవరు ఇంట్లోనే పని చేసుకుంటే నెలకు 3,000 కడుతుంది. ఇప్పుడు ఆమె ఎట్లా కడుతుంది చడల్మని? ఇప్పుడు వేరే ఇల్లు అంటే ఒక్కొక్క రూమ్ కు 4,000 5,000 అని అంటారు. యాడ్ నుంచి తెస్తుంది ఏమో, ఆ పరిస్థితి కూడా చూడాలి కదా. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇది కూలగొట్టి దీన్ని మంచి డెవలప్ చేద్దాం అంటుంది కదా మూసీని, మరి చేయడం కరెక్టా లేకుంటే మంచిదే కదా? కరెక్టే, అది తప్పు కాదు, చేయడం కరెక్టే. మళ్ళీ అచానక్ అంటే వీళ్ళు పరిస్థితి ఎట్లా, పిల్లలు స్కూల్ ఇది పనీలకు ఇబ్బంది, దూరం దూరం ఉంటే వాళ్ళకు పరిస్థితులు ఉండేది. ఇక్కడ అంటే ఇన్ని ఒక్కొక్కరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది వాళ్ళు వచ్చి. ఇక వాళ్ళది కూడా బాధ మనం చూడాలి కదా. అచానక్ చేస్తే ఎట్లా అని అట్లా వాళ్ళకు बेटा एक लगड़ा बेटा है, एक बेटी बहू बेवा है, उसके 4 बच्चे हैं। मैं कहाँ जाऊँ, कहाँ करूँ? मेरे को हार्ट आ गया, हम भी किराएदार है, मेरे को भी हार्ट आ गया, मैं कहाँ जाऊँ, कहाँ करूँ? बोलो, अचानक दो खाली करो बोले तो कहाँ से जाएंगे हम लोग? बोलो, मकानदार को किराएदार को कहाँ जाना? पूरे बुढ़े हो गए, यही है हम लोग। 40 साल से यही थे, बुढ़े हो गए, सब हो गए। हम कह रहे घर भी नहीं मिल रहे, कुछ नहीं मिल रहे माँ। हाँ, घर नहीं मिल रहा, कुछ नहीं मिल रहा, हमारे को कुछ नहीं मिल रहा बेटा। कहाँ ढूंढ रहे कर रहे ये छोटे छोटे। गवर्नमेंट को क्या पूछना चाह रहे हैं आप? हमारे को कोई भी घर दिला दो, हाँ किराएदारों को भी दिलाओ, घर दिलाओ हमारे को, कैसा भी है किराएदार है। हाँ बोलो बेटा। చూడండి ఇప్పుడు ఇల్లున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఒకటే ఇస్తున్నారు. కిరాయిదారులకు మాకు ఎవరైతే మేము కిరాయిలలో ఉంటామో ఇళ్లలో సంవత్సరాల నుంచి కడుతున్నాము, 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, మేము కిరాయి కడుతున్నాము. మాకు సడన్గా వచ్చి ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి పోతాం, మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, మాకేదైనా కంపల్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కిరాయిలు ఉన్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, సడన్ ఖాళీ చేస్తే మాకు వేరే దగ్గర కిరాయిలు దొరుకుతలేవు, నెలకు 5,000-10,000 రూపాయలు కట్టుకునే స్తోమత మా దగ్గర లేదు, మాకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి అని ఎవరైతే కిరాయి ఇళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఇది, వాళ్ళ ఆత్మఘోష ఇది. అమ్మా आप लोगों का जो भी है गवर्नमेंट आती है ना, वो लोगों को आप दरख्वास्त लगा लो, आप आते हैं ना, पूरे रसीदा लिए सब लिए, हम लोग दे रहे घर आ जाओ, कल फोन करके बुलाते करते वही बोल रहे हम लोग मिल रहे घर, हम लोग किराएदार हैं, सब जने कहाँ जाना हम लोग पूरे लोग